హాయ్, నమస్తే. ఐఎమ్ రిషితా రెడ్డి. లైఫ్లో మనకి ప్రతి ఒక్కరికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆరోగ్యంగా మనం ఉంటే మన లైఫ్లో ఏది కావాలన్నా మనం సాధించుకోవచ్చు. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇప్పుడు ప్రతి మనిషి మన థింకింగ్ ప్యాటర్న్ నెగిటివ్గా ఉండటం వల్ల కానీ ఎనీ రీజన్స్ మన బాడీ పైన రేడియేషన్ ఎఫెక్ట్ కానీ అన్ని నెగిటివ్ థింకింగ్ వల్ల కానీ మనం ఎఫెక్ట్ అవుతున్నాం. సో మనకి లో ఎనర్జీ, ఎప్పుడైతే సిక్ పర్సన్ అంటే మనం ఏంటి వాళ్ళకి ప్రాబ్లం లో ఎనర్జీ. సో ఆ లో ఎనర్జీ వల్ల ఎందువల్ల లో ఎనర్జీ అవుతున్నాం? మన థింకింగ్ నెగిటివ్ ప్యాటర్న్ వల్ల. సో ఆబ్వియస్లీ మనకి తినే ఫుడ్, పొల్యూషన్, రేడియేషన్ ఇవన్నీ మన బాడీ మీద ఎఫెక్ట్ అవుతున్నాయి కదా. సో ఇవన్నీ తట్టుకొని మనం ముందుకు వెళ్ళాలంటే మన థింకింగ్ ప్యాటర్న్ మన బాడీ మీద, మన మైండ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనకు తెలుసు కదా. మన టోటల్ బాడీ 70% వాటర్తో ఉంది. యాక్చువల్లీ మన సైంటిస్టులు 2 వాటర్స్ తీసుకుని గ్లాస్లో ఒక దాని మీద లవ్ అని చాలా ప్రేమగా, ఒక దాని మీద నెగిటివ్గా హేట్ రాసి దాన్ని మూత పెట్టేసి నైట్ బాగా దానికి వైబ్రేషన్ అలాగే ఇచ్చేసి ఒక రూమ్లో పెట్టేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఈ లవ్ అని చెప్పింది గోల్డెన్ కలర్తో స్వీట్గా అలాగా డైమండ్స్ లాగా మనకి కనిపించినాయి. ఇలా నెగిటివ్గా చెప్పిన వాటర్ బ్లాకిష్ ఉన్నాయి. సో ఆ వాటర్ మనకు దేనికి పనికిరాదు. అలాగే మన బాడీలో కూడా 70% వాటర్ ఉండటం వల్ల మన థింకింగ్ ప్యాటర్న్ ఏమవుతుంది, మన బాడీ మీద రియాక్షన్ చూపిస్తుంది. సో మన బాడీకి ఏమి అవసరం? మెయిన్ థాట్ లెవెల్లో చేంజెస్ కావాలి. థాట్ లెవెల్ చేంజెస్ అంటే మన మైండ్కి మన చిన్న వయసులోంచి ఎలా మనం ఫీడ్ చేసాం మన సెల్కి, అది మన బాడీలో హ్యాబిట్గా మారుతుంది. సో మన చుట్టూ ఉండే పొల్యూషన్స్ కానీ, రేడియేషన్స్ కానీ, పర్సన్స్ కానీ, ఈ నెగిటివ్ మనం చూసే ప్రతి న్యూసెస్ కానీ ఇవన్నీ ఏమవుతుందంటే మనకి ఇంపాక్ట్ నెగిటివ్. దీనివల్ల ఏమవుతుంది, మన బాడీలో ఫియర్, టెన్షన్, స్ట్రెస్, వర్క్ టెన్షన్ ఇవన్నీ మన బాడీలో టోటల్గా ఇన్బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే మనకి నెగిటివ్ థాట్లోకి వెళ్తాం. సో మనం ఈ నెగిటివ్ థాట్ వల్ల మన వెయిట్ పెరగటం కానీ, హెల్త్ ఇష్యూస్ రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మన థాట్ లెవెల్ని మనం మార్చుకోవాలంటే బేసిక్గా మనం మేబీ బిఫోర్ స్లీపింగ్, నిద్రపోయే ముందు మనం ఒకసారి మనలో ఉన్న ఒక శక్తిని, ఎనర్జీని మనం దాన్ని ఎలా చేయాలంటే దాన్ని మనం చెప్పుకోవాలి. ఎలా అంటే ఐఎమ్ వెరీ వెరీ హెల్తీ, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ వెరీ హెల్తీ, వెరీ వెరీ పర్ఫెక్ట్లీ సేఫ్, యు ఆర్ ఆల్వేస్ విత్ మీ, థ్యాంక్ యూ యూనివర్స్, యు ఆర్ ఆల్వేస్ విత్ మీ. ఆ డివైన్ లైట్ ఆ బ్లెస్సింగ్స్తో మనం కనుక అలా థింక్ చేస్తూ నిద్రపోతే మన బాడీలో అదే రిపేరింగ్, అదే ఎనర్జీ ఫ్లోయింగ్, అది మనకి మార్నింగ్ కల్లా ఫుల్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి నెగిటివ్ థాట్ ఉన్నా అదికి మన బాడీయే రెస్పాన్స్ అవుతుంది. దాన్ని పాజిటివ్గా చేంజ్ చేయడానికి శక్తిని వస్తుంది. అలాగే మార్నింగ్ లెగవగానే లెగ్స్ని వెంపటే మన మైండ్ ఆల్ఫాలో ఉంటుంది. ఆ టైంలో మనం పాజిటివ్గా తిరిపి టుడే పర్ఫెక్ట్ హెల్తీ డే అని మనం అలాగొక బెస్ట్ వేలో మనం చెప్పుకుంటే అది అలాగే ఆ డే మొత్తం ఫుల్ మనం ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ తీసుకొని ఆ ఎనర్జీతో మనం ఏ పని చేసినా మనకి అది పాజిటివ్ వేలో ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడు ఒక గోల్డెన్ లైట్ లాగా మన చుట్టూ ఒక షెల్టర్, ఒక షీల్డ్ లాగా మనం వేసుకొని మనం కనుక మన వర్క్ మనం చేస్తూ ఉంటే సో ఆల్వేస్ వీఆర్ ప్రొటెక్టెడ్. ఎనీ నెగిటివ్ థింగ్, నెగిటివ్ పీపుల్, నెగిటివ్ థింకింగ్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ యూ. అది మీ దాకా రాదనమాట. మీకు సేఫ్గా ఉండగలుగుతారు. సో ఎప్పుడు ఆల్వేస్ విత్ డివైన్ ఎనర్జీ, సుప్రీం గాడ్ డివైన్ ఎనర్జీ మనం ఎప్పుడు కనెక్ట్ చేసుకొని ఉంచుతాం. ఇప్పుడు ప్రతి మనిషి ఫిజికల్గానే బాడీ అని అనుకుంటాం, కానీ మనకి 5 ఆరాస్ ఉన్నాయి. సో 5 ఆరాస్ మనం వర్క్ అవ్వాలంటే మనం ఇప్పుడు ప్రాణమయ కోశ అంటే ప్రాణమయ కోశ అంటే ప్రాణంతో మనం మన బాడీని
దాంతో ఫిల్ అయింది. సో మనం ఏం చేయాలి, ప్రాణమయ కోశ అంటే డైలీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి మనం డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే మనకి బ్రీతింగ్ మీదే మన మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ మనకి చాలా హెల్త్ ఇష్యూ, మనకి కోపం వచ్చింది అనుకోండి, మీరు గమనించారా బ్రీతింగ్ ఎలా చేంజ్ అవుతుందో? సో మనం జస్ట్ ఒక 2 minutes, జస్ట్ 1 minute బ్రీత్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే వెంబడే మన ఇమోషన్స్ చాలా కూల్ డౌన్ అవుతుంది. ఈ ఇమోషన్స్ స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల మనకి మోర్ బీపీ రావటం, థైరాయిడ్ రావటం, బికాజ్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవుతుంది మన బాడీలో. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మెయిన్గా మనం ఈ ఈ ఈ ఈ 5 ఆరాస్కి మనం ఒక్కొక్క దానికి ఫిజికల్ బాడీ అనుకోండి, ఫిజికల్ బాడీకి మనం యోగా ఆసనాస్, మంచి ఫుడ్, ఎలాంటి టైంలో తినాలి, ఎలా తినాలి, ఎలా నిద్రపోవాలి, ఎలా తాగాలి నీరు, అన్నీ మనం పర్ఫెక్ట్ లెవెల్లో మనం ఫాలో అయితే మన ఫిజికల్ బాడీ ఫిట్గా ఉంచుకోవచ్చు. అలాగే ప్రాణమయ కోశకి మనం ప్రాణమయ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లైక్ అనులోమ్ విలోమ్ లైక్ వాట్ ఆర్ ద బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం డైలీ కొంచెంసేపు ఫాలో చేస్తే విల్ గెట్ లాడ్ ఆఫ్ ప్రాణ ఇన్ అవర్ బాడీ. ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాము అని దానికి అర్థం ఏంటి? ప్రాణ లోపల ఉంటేనే మనం బ్రతికున్నప్పుడు. సో ఆ ప్రాణాన్ని మనం ఎవ్రీడే ప్రాపర్గా మన బాడీకి ఇస్తే ఫిజికల్ బాడీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో అలాగే మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. సో మనం చేసే ఇప్పుడు సపోజ్ మనం చేసే ప్రతి పనిలోనూ ఆ డివైన్ ఎనర్జీతో మన థింకింగ్ ప్యాటర్న్తో మనం ముందుకు వెళ్తూ ఉంటే మనం ఆల్వేస్ మన థింకింగ్ ప్యాటర్న్ ప్రాపర్గా ఉంటుంది. మన సిచ్యువేషన్స్ అన్నీ మనకి పాజిటివ్గా జరుగుతాయి. అలాగే ఇప్పుడు విజ్ఞానమయ కోశ అంటే మనకు నాలెడ్జ్, అంటే ఇప్పుడు మనకి ప్రతి విషయంలో తెలియంది తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్, అంటే మనకి ఉపయోగపడే ప్రతి విషయాన్ని నాలెడ్జ్ని ఇప్పుడు తెలియలేదనుకోండి, ఇప్పుడు మనం వేరే ఎవరినైనా ఎక్కడైనా వెళ్ళి క్లాసులకి వెళ్ళి మనం నేర్చుకుంటాం. ఆ నేర్చుకుని అలా జ్ఞానాన్ని పెంచుకొని మన బాడీని మనం ఎలా డీల్ చేయాలి, మన బాడీకుள்ளే మనకు ఒక హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మన బాడీ సూపర్ మ్యాజిక్ బాడీ. సో మన బాడీలోనే మనకు అన్ని శక్తులు, అన్ని పవర్స్ ఉన్నాయి. సో వీఆర్ వెరీ పవర్ఫుల్ సోల్స్, వెరీ పవర్ఫుల్ సుప్రీం గాడ్ సోల్స్ మనం. సో మనం అలా కనుక అది రియలైజ్మెంట్ మనకి ఈ విజ్ఞానమయ కోశలో వస్తుంది. అలాగే ఆనందమయ అంటే బ్లిస్, అంటే మనం ఇంకా అల్టిమేట్ దాంట్లో అది ఒక పీస్ఫుల్, ఒక కామ్నెస్, అది మనం దాన్ని టచ్ చేసామంటే ఇంకా ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి అన్నీ ఒకటి ఇంటర్ కనెక్షన్. సో ఇవన్నీ మనకు ఫాలో అయ్యామంటే మనం హెల్తీగా ఉండటానికి చాలా వరకు ఉపయోగపడతాయి. సో మన బాడీయే మనకి సుప్రీం సర్జన్, సుప్రీం హీలర్, అన్నీ మన బాడీలోనే ఉంది. అది మనం తెలుసుకొని దాని తగ్గట్టు మన హెల్త్ని మనం కాపాడుకుంటూ ఉంటే మనం హెల్తీగా ఉండొచ్చు. అలాగే మనం అనుకున్నది సాధించగలుగుతాం. సో మీకు ఏదైనా కాంటాక్ట్ చేయాలంటే నా పేరు రిషితారెడ్డి. సో నా ఫోన్ నెంబర్ కింద డిస్ప్లేలో ఉంటుంది, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను డెఫినెట్గా మీకు నాకు తెలిసింది నేను సహాయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.